నియోజకవర్గం నుంచి కాన్వే విజువల్స్ మనం చూస్తున్నాం. కాన్వేకి సంబంధించి 360 degrees యాంగిల్లో రికార్డ్, అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఆ పోలీస్ కాన్వాయ్కి సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు సీసీటీవీ నిఘా కొనసాగుతూ ఉంటుంది, సర్వేలెన్స్ కొనసాగుతుంది అక్కడ. ఇక టీకే ప్రభు కరైకుడి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇక తెలుగు మహిళగా తెలుగు భాషలోనే ప్రచారం చేసింది ఎస్ కీర్తన శివకాశి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సో ఆవిడ కూడా అక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఒకవైపు మనం విజువల్ చూస్తున్నాం. కాన్వేకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాన్వే కదులుతోంది. సో కాన్వే సిద్ధం చేశారు అక్కడ. సో కాన్వే సిద్ధం అయిపోయింది. బయట మనం విజువల్స్ చూడవచ్చు. నివాసం బయట నుంచి భారీ వాహన శ్రేణి కాన్వే సిద్ధంగా ఉంది. అంతా అలర్ట్ అయిపోయారు. పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే మరి విజయ్ బయటకు వస్తారా? ఏర్పాట్లు కేవలం ఒక ట్రయల్ రన్ మాత్రమే చూడాలి. సో ఎందుకంటే ట్రయల్ రన్ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ట్రయల్ రన్ జరుగుతుందా, లేదంటే విజయ్ బయటకు వచ్చి నేరుగా ఆయన అక్కడి నుంచి ప్రారంభమవుతారా చూడాలి. సో ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి. కాన్వాయ్ కూడా సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడే వచ్చి విజయ్ ఆ కాన్వాయ్ ద్వారా డైరెక్ట్గా ఎక్కడికైనా, అంటే ఆయన బేసిక్గా ఆస్ట్రాలజీ నమ్ముతూ ఉంటారు. సో ఏదైనా దేవాలయానికి కానీ చర్చికి వెళ్ళి కానీ ప్రార్థనలు చేస్తారా, ఆ తర్వాత స్టేడియంకి చేరుకుంటారా, ఏం జరుగుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అంతా సిద్ధంగా ఉంది. ఆ లైవ్ విజువల్ చూద్దాం ఒకసారి. రైట్, కాన్వే సిద్ధమైంది. జనరల్గా కొన్ని సందర్భాల్లో ట్రయల్ రన్స్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా క్రౌడ్ ఉన్నప్పుడు కానీ, లేకుంటే ఎలా సేఫ్ మూమెంట్ ఉంది లేదా అనే విషయం ట్రయల్ రన్ చేస్తూ ఉంటారు. సో ఇది ట్రయల్ రన్ అవుతుందా, లేదంటే నిజంగానే విజయ్ బయటకు వచ్చి ఆయన అక్కడి నుంచి ప్రారంభమవుతారా చూడాలి. బట్ యాజ్ పర్ షెడ్యూల్ అయితే ఆయన 9 గంటలకి 10 నిమిషాలకి బయటికి వస్తారు అన్నట్టుగా తెలుస్తోంది. బట్ అంతకంటే ముందుగానే వచ్చి ఆయన ప్రార్థనలకు వెళ్తారా, చర్చకు వెళ్తారా, లేదంటే ఎక్కడైనా ఆలయానికి వెళ్ళి ఆయన దర్శించుకొని వస్తారా చూడాలి ఏం జరిగిద్ది అనేది. బట్ కాన్వే అయితే సిద్ధంగా ఉంది. ఆ విజయ్ నివాసం దగ్గర నుంచి ఆ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తున్నారు. ఒకవైపు స్టేడియం దగ్గర లోపల ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి, ఆయన ప్రమాణ స్వీకారానికి ఎంత హంగులు ఆర్భాటాలు చేస్తున్నారు అక్కడ విజువల్స్ చూడొచ్చు ఒకవైపు. ఇంకోవైపుగా ఆయన కాన్వే కూడా కనబడుతోంది. రైట్, నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర నుంచి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. సురేష్, ఏం జరుగుతోంది? నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? విజయ్ అక్కడికి ఏ సమయానికి చేరుకునే అవకాశం ఉంది? ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? మనోజ్, తమిళనాడులో 5 రోజులుగా సాగినటువంటి ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయాలు ఇవాళ ఎట్టకేలకు సీఎం గా ప్రమాణ స్వీకారం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. కొత్తగా 10 గంటలకు ప్రమాణ స్వీకారం అవుతారు. అయితే 9:40కి కూడా సమాచారం ఉంది. ఇప్పటికే నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్ద కూడా కార్యకర్తలు అభిమానులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కావచ్చు, అదే రకం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినటువంటి పరిస్థితి. విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా మరొక హాఫ్ అన్ అవర్ లో కూడా ఎంతమంది ఆయనతో పాటు ఆయన ఒకరే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా, మరి మంత్రులు కూడా చేయబోతున్నారా అన్న దాని మీద కూడా కొంత స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఒకసారిగా నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్ద మనం చూస్తున్నట్టు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గడిచిన 5 రోజులుగా కూడా ఇవాళ రేపు సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ జరిగినటువంటి సస్పెన్స్ అన్ని కూడా ఒకసారిగా తెరపడిందని చెప్పాలి. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా టీవీకే పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, చెప్పలేనటువంటి ఆనందం వెలువస్తుందని చెప్పాలి. ఇండోర్ స్టేడియం అవుట్ సైడ్ ఒకసారి మనం కానీ పరిశీలించినట్టు ఎటు చూసినా కూడా టీవీకే పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల హంగామా పెద్ద ఎత్తున కూడా కనబడుతుందని చెప్పాలి. పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో కూడా పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కావచ్చు, అదే రకంగా పూర్తి స్థాయిలో ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగా చేసినటువంటి పరిస్థితి. అదే విజయ్ ఎన్ని గంటలకు రాబోతున్నారు? కరెక్ట్గా 9:30కి రాబోతున్నారా? ఆయన ఎక్కడి నుంచి రాబోతున్నారు? ఇంటి దగ్గర నుంచి నేరుగా స్టేడియంకి వస్తారా, లేకపోతే ఆయన చాలా భక్తి భావన కూడా కలిగినటువంటి పరిస్థితి ఉంది. ఆయన మరి చర్చికి వెళ్తారా, ఆలయానికి వెళ్తారా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా కార్యకర్తలు నెలకొని ఉంది. అయితే ఎటకేలకు తమ అధిపతి దళపతి ప్రమాణ స్వీకారానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామంటూ కూడా కార్యకర్తలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా దాదాపు ఒక 500 మీటర్ల దాకా కూడా బయట క్యూ లైన్ లో వీళ్ళ కార్యకర్తలంతా కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరిని కూడా పోలీసు అధికారులతో చాలా క్షుణ్ణంగా పరిశీలించి స్టేడియం లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాస్ ఉన్నటువంటి వారిని మాత్రమే స్టేడియం లోపలికి కూడా అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. మనం
రైట్. సో సురేష్, ఈరోజు ఆయనతో పాటుగా 9 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది అఫీషియల్ అనౌన్స్మెంట్. అది మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతమంది ఉంటారో చూడాలి. 9 మంది మాత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాంట్లో అదవర్జున్ ఉన్నారు, తర్వాత ఆనంద్ ఉన్నారు, దీంతో పాటుగా శివకాశి నుంచి గెలుపొందిన కీర్తన ఉన్నారు, నిర్మల్ కుమార్ అండ్ ఇంకొంతమంది ఉన్నారు. సో 9 మందితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ఎంతమంది ఉండే అవకాశం ఉంది? సో ఇప్పుడు ఎవరైనా హాజరు కాబోతున్నారా? అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఒకసారి ఆ చుట్టూ ప్రాంతాన్ని చూపించే ప్రయత్నం చేయండి. మనం ఒకసారి చూడొచ్చు. మనం ప్రజెంట్ నెహ్రూ ఇండోర్ స్టేడియం అవుట్లుక్ బయట మనం ఉన్నాం. ఇండోర్ ఎంట్రన్స్ దగ్గర మనం ఉన్నాం. అయితే మొత్తం 3 గేట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఒక గేటు వద్ద విఐపీలు, మరొక గేటు వద్ద వివిఐపీలు ఇలా లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాణ స్వీకారం సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి, అదే రకంగా సివికే పార్టీ సంబంధించి కూడా ప్రధానంగా పూర్తి స్థాయిలో మాత్రం దీనికి ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది మాత్రం అఫీషియల్ గా ఇంకా కొంత స్పష్టత రానటువంటి పరిస్థితి ఉంది. కానీ 9 మంది మాత్రం ప్రమాణ స్వీకారం చేస్తారన్నటువంటి వాదన కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బయట మనం చూసినట్లయితే పెద్ద ఎత్తున కూడా పోలీసు వర్గాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వేల సంఖ్యలో కూడా టీవీకే పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇటు అభిమానులు, నాయకులంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున వేచి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా దళపతి మా విజయ్ అంటూ కూడా అభిమానులు కేకలు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మనం ప్రజెంట్ చూస్తున్నది వివిఐపి గేట్. ఇది ఇప్పటి వరకు అయితే ఇంకా ఎవరు ప్రముఖ నాయకులు ఎవరు కూడా ఇప్పటి వరకు ఇంకా హాజరు కాలేదు. ఒక్కొక్కరుగా